ఏపీలో రాజకీయం రంగులు మారుతోంది. మొన్నటి వరకు బ్లూ ఆర్మీలో ఉన్న నేతలు ఇప్పుడు ఎల్లో బ్రిగేడ్ జనసైన్యంగా మారుతున్నారు. రాజకీయాల్లో పగలు ప్రతీకారాల కంటే అవసరాల ప్రాతిపదికనే మొత్తం జరుగుతూ ఉంటాయి. అవును, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ అధినేతనే జగన్మోహన్ రెడ్డికి రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్గా ఉన్న నేతలు ఇప్పుడు ఆయన్ను వదిలేసి పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి పలువురు నేతలు టీడీపీలో చేరగా అదే దారిలో మరికొందరు నేతలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. మరీ ముఖ్యంగా కాపు నేతలు జగన్మోహన్ రెడ్డికి జలక్కిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గుడ్ బై చెప్పగా మరో కీలక నేత గ్రంథి శ్రీనివాసరావు పార్టీకి రామ్ రామ్ చెప్పారు. ఇటీవల మరో మాజీ మంత్రి ఆళ్ల నాని వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే లోకల్ లొల్లితో కొంత ఆగారు. అయితే తాజాగా ఇవాళ అదే సామాజిక వర్గానికి చెందిన గ్రంథి శ్రీనివాసరావు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు సామినేని ఉదయభాను, కిలార్ రోసయ్య, పెండెం దొరబాబు సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. వారితో పాటు పలువురు కాపు నేతలు వైసీపీని వీడి టీడీపీలోకి లేదంటే జనసేనలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకని ఈ రకంగా పార్టీ వీడేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వైసీపీ నేతలు? దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి చిదంబరం లైవ్ లో అందిస్తారు. చిదంబరం, వైసీపీకి ఒక్కొక్కరుగా నేతలు గుడ్ బై చెప్తూ ఉన్నారు. ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు, జగన్ కి సన్నిహితంగా ఉన్నటువంటి నేతలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే జగన్తో కలిసిమెలిసి ఉన్నారో వాళ్లే ఇప్పుడు జగన్ను కాదని టీడీపీ అలాగే జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకు అంటే ప్రతిపక్షంలో ఉండలేక వెళ్ళిపోతున్నారా, లేదంటే వైసీపీలో ఇమడలేకపోతున్నారా? రీజన్స్ ఏంటి? అయితే ఎప్పుడైనా సరే రాజకీయ నాయకులు సేవా దృక్పథంతో కాకుండా పదవి వ్యామోహంతో ఎక్కువ శాతం రాజకీయాల్లోకి వస్తారు అన్నది ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్గా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందులోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఎన్నికలు జరిగే క్రమంలో కానివ్వండి, ఎన్నికలకు ముందు మనం విశ్లేషిస్తే 101, 175 అంటూ ఒక నినాదంతో ముందుకు వెళ్లే ప్రయత్నంలో ప్రజలతో పాటు వాళ్ళ కార్యకర్తలతో పాటు నాయకులను కూడా ఏ విధంగా నమ్మించారంటే, అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నారు, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నారు, మంగళగిరిలో లోకేష్ సైతం మనం ఓడించి 175కి 170 స్థానాలు గెలవబోతున్నాము అనే విధంగా ఒక ఓవర్ కాన్ఫిడెంట్గా అలాంటి స్టేట్మెంట్లు చెప్పడం అన్నది మనం చూస్తూ వచ్చాం. దాన్ని నమ్మి కొద్దిమంది ఉన్నారు. ఒకవేళ నిజంగానే ఎన్నికల్లో గెలిచే అవకాశము ఎంతో కొంత వైసీపీకి ఉంది అని ఆశపడ్డ వాళ్ళు, ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ తర్వాత సిచ్యువేషన్ చూస్తే 11 స్థానాలకి మొత్తం ఈ వాళ్ళ శాసనసభ సభ్యులు పరిమితం కావడము, ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు రావడానికి కొన్ని ఎక్స్ప్రెషన్స్ చూస్తూ వస్తే మనం మాత్రం ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానం కొద్దిగా అక్కడ డిఫరెంట్గా కనిపిస్తూ వచ్చింది. ఓడిపోయిన తర్వాత కూడా అక్కడ ఓటమికి కారణాలు వెతుక్కోకుండా అప్పుడు కూడా ఈవీఎంల మీద ఓట్లు వేయడము, లేకపోతే ఏదైతే ఉందో అబద్ధపు హామీలను ఇంకో రకంగా ప్రచారం చేసుకునే ప్రయత్నం. అంటే మొదట మనమేం తప్పులు చేశామన్నది విశ్లేషించుకున్న తర్వాత మిగిలిన వాళ్ళ తప్పులు పెంచాలి అన్నది ఒక మాట మాట్లాడుతున్నారు. కానీ అవేమీ చేయకుండా ఓవైపు సోషల్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా రాష్ట్రంలో ఏదో ఒక గొప్ప మార్పు రాబోతుంది అనే విధంగా ప్రచారం చేశారు. బట్ రిజల్ట్స్ తర్వాత ఆ సిచ్యువేషన్ మారిపోయింది. ఇవాళ చూస్తే మాత్రం 164 స్థానాలతో కూటమి బలంగా ఉండడము, మరోవైపు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో ఈ రెండు భాగస్వామి పక్షాలు కూడా భాగస్వామి పక్షాలుగా ఉండడము, జనసేన కానీ టీడీపీ కానీ రాబోయే కాలంలో వైసీపీకి ఇక్కడ గడ్డు పరిస్థితి ఉండే అవకాశం ఉంది అనే ఒక విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యం. మరొకటి, గతంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ని తిట్టారో వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఇవాళ 21కి 21 సీట్లు సాధించిన తర్వాత జనసేనలో మనకు స్కోప్ ఉంది అనే విధంగా ఎక్కువ మంది నాయకులు ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ నుంచి కూటమి వైపు వెళ్తున్న నేతలు మొదటగా ఎంచుకుంటున్న పార్టీ ఏదైనా ఉందంటే జనసేన అని చెప్పాలి. అందులో ముఖ్యంగా కాపు నేతలకు సంబంధించి చూసినప్పుడు కాపు నేతలు ఒకానొక సందర్భంలో చిరంజీవిని, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ని వాళ్ళకి సంబంధించిన ఒక ప్రతినిధిగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా సీఎం అవ్వాలి, ఒకవేళ కాపు సామాజిక వర్గం నుంచి సీఎం అయ్యే స్థాయి కానివ్వండి, అర్హత కానీ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇవాళ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో కాపు నేతలు ఎక్కువ మంది వైసీపీని వీడి జనసేన వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఈ మొత్తం మార్పులు కానివ్వండి, లేకపోతే పార్టీ ఫిరాయింపులు కానీ మనకు కనిపిస్తున్నాయి. ఇందులో మరొక ఇంట్రెస్ట్ విషయం మనం చూసుకోవాలంటే ఏంటంటే, జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అంటూ ఓవైపు కార్యకర్తల్ని జగన్మోహన్ రెడ్డి ఓవైపు సమాయత్తం చేస్తున్నారు. కార్యకర్తలని రోడ్డు మీదకి రావాలి, ఇప్పటికే సంవత్సరం కాలం తర్వాత ప్రజల్లోకి వెళ్దామని ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి కాస్త 6 నెలలకే ప్రజల్లోకి వచ్చే పరిస్థితిని ఇవాళ కూటమి ప్రభుత్వం క్రియేట్ చేసింది. సంక్షేమ పథకాలు అటకెక్కాయి, ఎలాంటి అభివృద్ధి కూడా రాష్ట్రంలో నోచుకోవట్లేదు. కాబట్టి ప్రజలు మరోసారి వైసీపీ వైపు చూస్తున్నారు అని ప్రజల్లో కార్యకర్తల ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేస్తుంటే, నాయకులు మాత్రం ఒకరికొకరుగా జారిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో కీలకంగా చూస్తే మాత్రం ఓవైపు ఉత్తరాంధ్రలో కీలకమైన నాయకులు అందరూ వెళ్ళిపోతున్నారు. అంతేకాకుండా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా కీలకమైన నాయకులు వెళ్ళిపోతున్న నేపథ్యం. అంతేకాకుండా సొంత రిలేటివ్ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తులు కూడా ఇంకో పార్టీ వైపు చూస్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ ఒక గందరగోళం అయితే ఉంది. పూర్తి స్థాయిలో గతంలో జగనే మా బ్రాండు, జగనే మాకు
ఆయన చూసే ఓటేస్తారని మాట్లాడే నేతలు జగన్ మాత్రమే సరిపోడు అనే ఒక అభిప్రాయానికి వచ్చినట్టయితే మనం విశ్లేషించిన అవసరం కనిపిస్తుంది రోజా. చిదంబరం అయితే ఇప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారో వీళ్ళంతా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అడపాదడపా చంద్రబాబునో ఇటు పవన్ కళ్యాణ్ను విమర్శించినటువంటి నేతలు తీవ్ర స్థాయిలో కూడా మనం చూసాం. మరి ఇప్పుడు వీళ్ళు ఆయా పార్టీల్లోకి జాయిన్ అవుతున్నటువంటి క్రమంలో ఆ పార్టీల్లో ఇప్పటికే ఉన్నటువంటి సీనియర్ నేతలు ఏ రకంగా వీళ్ళని రిసీవ్ చేసుకుంటారంటారు? అయితే ఒక అదృష్టం ఏంటంటే 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. అలా ఉన్నప్పుడు 175 నుంచి 225 స్థానాలకి రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయనే ఒక ఆశాభావంలో ఉన్నారు. అంతేకాకుండా జమిలీ ఎన్నికలకు వెళ్లే క్రమంలో వీటన్నిటిని త్వరితగతిన పూర్తి చేస్తారనే ఒక ఆలోచనలో నేతలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే చాలా క్లియర్గా ఒక్కొక్కరుగా పార్టీ మారుతున్నప్పుడు కూడా అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు నియోజకవర్గాన్ని ఎంచుకునే పరిస్థితి కానివ్వండి, లేకపోతే సీటుకు సంబంధించి ఒక కాన్ఫిడెన్స్ తీసుకునే పరిస్థితి కానీ లేదు. కేవలం ఈరోజు మాత్రం అధికార పార్టీకి అనుకూలంగా ఉండడం ద్వారా వచ్చే కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉందనే విధంగానే ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ లిస్టు కేవలము మాజీ శాసనసభ్యులకో లేకపోతే మాజీ మంత్రులకో పరిమితం కాలేదు. ప్రస్తుతము రాజ్యసభ సభ్యులుగా ఉన్న నేతలు కూడా అదే ఆలోచిస్తున్న పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వైసీపీని కలవరపెడుతోంది. అదే సందర్భంలో ఏదైతే సీనియర్ నాయకులు అక్కడ ఉన్నారో సీనియర్ నాయకులు ప్రస్తుతం ఇంకా మాట్లాడే సిచ్యువేషన్ లేదు. ఎక్కువ శాతం జనసేన వైపు నాయకులు వెళుతున్న క్రమంలో అడపాదడప ఆయనకు అవకాశం ఇవ్వద్దు, ఆయన పార్టీలో చేర్చుకోవద్దని అడపాదడప స్టేట్మెంట్లు తప్ప ఇప్పటి వరకు పెద్ద స్థాయిలో ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పటికైనా కార్యకర్తలు కానివ్వండి, ఆల్రెడీ ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కానివ్వండి, ఎన్నికలకు చాలా సమయం ఉంది, అంతలోపు పరిస్థితుల్లో మార్పు వస్తుంది కాబట్టి దాన్ని అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని ఒక ఆశాభావంతోనే ప్రస్తుతానికి సీనియర్లు ఎవరు మాట్లాడలేదు. దీనికి తోడు ఏదైతే మనం మాట్లాడుకున్నట్టుగా పునర్విభజన జరిగితే వాళ్ళకు లాభం జరిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే వాళ్ళకు ముందు వెళ్తున్నట్టుగా మనము విశ్లేషించాలి రోజా. చిదంబరం అయితే ఈ రకంగా ఒక్కొక్కళ్ళు పార్టీని వీడి ఇతర పార్టీల్లో జాయిన్ అవ్వటము జగన్మోహన్ రెడ్డిని మోరల్గా దెబ్బతీసేటువంటి అంశం. దీన్ని ఏ రకంగా ఆయన ఓవర్కమ్ అవుతారు, ఎలా రెస్పాండ్ అవుతారు, ఆయన స్ట్రాటజీ అలాగే ఆయన స్టాండ్ ఏ రకంగా ఉండబోతుందంటారు? అయితే మనము బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెళ్ళిపోయే క్రమంలో ఒక పత్రికా సమావేశం జరిగింది. ఆ పత్రికా సమావేశంలో మీ దగ్గర నుంచి సీనియర్ నాయకులు వెళ్ళిపోతుంటే సీనియర్ నాయకుల ఎవరు వెళ్ళిపోతున్నారు అని చెప్పి చాలా అహంకారం అని చెప్పడం కాదు, చాలా ఓవర్ యాటిట్యూడ్తో ఆ రోజు ఆయన ప్రశ్నించిన పరిస్థితి మనం చూసామంటే ఎవరు వెళ్ళినా నాకు నష్టం లేదు, నాయకులు పోతే కొత్త నాయకులను తయారు చేసుకోగలుగుతాను అని ఒక కాన్ఫిడెన్స్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇంటర్నల్గా మాత్రం ఖచ్చితంగా ఇంటర్నల్లో మీటింగ్స్లో మాత్రం ఎందుకు నాయకులు విడిచి వెళ్ళిపోతున్నారు, అందులో ముఖ్యంగా మీరు ముద్రలో చెప్పినట్టు బ్లూ ఆర్మీగా ముద్రపడిన చాలామంది నాయకులు ఇవాళ సైలెంట్ అవ్వడం కానివ్వండి, కొద్దిమంది నాయకులు పార్టీలు మారడం కానివ్వండి చూస్తుంటే ఖచ్చితంగా కలవరపడుతున్నారు, దానికి మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తున్నారు అన్న ఒక విశ్లేషణ కూడా మనకు వినిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇవాళ పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో అనే దానికన్నా ఎలక్షన్ల సమయానికి నిజంగా పార్టీ ఉంటుందా లేదా అని అనుమానం కూడా చాలా మందిలో ఉంది. దీనికి తోడు ఇప్పటికే ఆయన మీద ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులు కూడా తన మెడ మీద కత్తిలా వేలాడుతున్న నేపథ్యంలో వాటిలో ఎప్పుడు కన్విక్ట్ అవుతుందని ఒక అనుమానము ఓవైపు వెలువడుతుంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా అవకతవకలు జరిగాయి, చాలా అవినీతి కార్యక్రమాలు జరిగాయి, వాటన్నిటి మీద మేము చర్యలు తీసుకోబోతున్నామంటూ ఒక్కొక్క కేసును బయటకు తవ్వుతూ ఇప్పటికీ కూటమి ప్రభుత్వము ఎఫ్ఐఆర్ల దాకా వెళ్ళింది. ఆ ఎఫ్ఐఆర్లు కంటిన్యూ అయ్యే క్రమంలో ఖచ్చితంగా అవి జగన్మోహన్ రెడ్డిని తాకుతాయి. అది టీడీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా అది తాడేపల్లి ప్యాలెస్కి తాకితే మాత్రం జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనే విధంగా వాళ్ళు విశ్లేషణ వినిపిస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన ఓవరాల్గా మాత్రం ఇప్పుడు వెళ్ళిపోతున్న నాయకులతో పాటు వెళ్లే నాయకుల లిస్టు కూడా చాలా పెద్ద స్థాయిలోనే ఉంది. దానికి తోడు జనసేన కానీ ఇంకొద్దిగా కొద్దిగా అగ్రెసివ్గా రన్ చేస్తే మాత్రం పార్టీని కంపల్సరీ వైసీపీని ఖాళీ చేసి జనసేనలోకి ఎక్కువ మంది నాయకులు లాక్కునే అవకాశం ఉంది. అదే సందర్భంలో టీడీపీకి కూడా కొన్ని చోట్ల నాయకత్వం ఏమి ఉంది, కొన్ని చోట్ల అదృష్టంతో గెలిచిన వారు అనే దాంట్లో లేకపోతే ఈ వేవ్లో గెలిచారు అని కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు ఆ నియోజకవర్గాల్లో జరిగే పరిస్థితులు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన పనితీరు మీద కూడా ర్యాంకులు తెప్పిస్తారు. అందులో ఒకవేళ ఫెయిల్ అయితే వీళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా ఉందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే 2024 ఎన్నికల సమయంలో కూడా చాలామంది లాస్ట్ మినిట్లో పార్టీ మారిన వాళ్ళకు కూడా సీట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ కూడా మనం కాదలేని పరిస్థితి. వైసీపీ ఒకవేళ ఖాళీ అవ్వాలనుకుంటే 2 ఆప్షన్లు, ఓవైపు జనసేన, మరోవైపు టీడీపీ కూడా ఓపెన్గా కనిపిస్తుంది. అలాగే బీజేపీని కూడా కొట్టిపారాల్సిన అవసరం లేదు. నేషనల్ లెవెల్లో ఇప్పటికే 3 సార్లు అధికారంలోకి వచ్చింది, మరొకసారి అధికారంలోకి వచ్చే విధంగా వాళ్ళు పావులు కదుపుతున్న నేపథ్యంలో అటువైపు కూడా వీళ్ళు చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చిదంబరం.